కాకినాడ నూర్ భాషా సంఘం కమిటీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కమిటీ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ జమీల్ అస్గర్ తెలిపారు. మంగళవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ రేచర్లపేటలోని మసీద్ హాల్లో ఈ కమిటీ ఎన్నిక జరిగిందన్నారు. ఈ ఎన్నికకు మేవా కమిటీ అధ్యక్షులు ముస్లిం జేఏసీ కో కన్వీనర్ జవహర్ అలీ అధ్యక్షత వహించారని అన్నారు. కమిటీ అధ్యక్షునిగా నయాం సిద్దిక్, ప్రధాన కార్యదర్శిగా జఫర్ అలీ, కోశాధికారిగా అహ్మద్, గౌరవ అధ్యక్షునిగా తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యామని ఎండీ జమీల్ అస్గర్ తెలిపారు. అదేవిధంగా 17 మందితో కూడిన నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. రేచర్లపేట నూర్ భాషా సంఘం మరియు మసీద్ కమిటీ, మసీద్ అల్ఫ్రాన్ కమిటీ కొత్త కమిటీ నియామకం చేయడం జరిగింది. పెద్దల సమక్షంలో జవహర్ అలీ గారి లీగల్ అడ్వైజర్గా ఆయన సమక్షంలో మసీద్ కమిటీ మొత్తం 17 మంది సభ్యులతో నయీముద్దీన్ ప్రెసిడెంట్గా, జాఫర్ సెక్రటరీగా, మిగతా 15 మంది సభ్యులుగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కమిటీకి గౌరవాధ్యక్షులుగా నేను 4 సార్లు గౌరవాధ్యక్షులుగా వరుసగా నియామకం చేయడం జరిగింది. ఈ కమిటీ రావడం వల్ల మార్చడానికి కారణం పెద్దలు ఏం చేశారంటే, కమిటీ డెవలప్ చేయాలి, నూర్ భాషా సంఘం అభివృద్ధి చెందాలి, యూత్ రావాలనే ఉద్దేశంతో నయీముద్దీన్ మీద భారం వేయడం జరిగింది. ఇందులో పెద్దల సహాయంతో కమిటీ నూర్ భాషా సంఘం 300 మంది పాల్గొనడం జరిగింది. ఈ కమిటీ సభ్యులందరూ ఏకగ్రంగా నయీముద్దీన్ ప్రెసిడెంట్ అవ్వాలి, జాఫర్ సెక్రటరీ అవ్వాలి, మసీద్ డెవలప్ అవ్వాలి, ఖబరస్థాన్ డెవలప్ అవ్వాలి, సంఘం డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఏకగ్రంగా చేయడం జరిగింది. ఓకే.